సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రయన్ డాలీ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మోటార్ లైన్ అయితే ట్రై చేయబోతున్నాను అనమాట. ఎలా ఉంటుందో ఎలా లేదు ఇప్పుడైతే చూద్దాం. వాయిస్ క్లారిటీ వస్తుందో చూద్దాం ఇప్పుడు. సో లెట్స్ గో, ఇప్పుడైతే పోదాం అనమాట. వీడియో క్లారిటీ ఎలా వస్తుందో నాకైతే చూద్దాం. రోడ్ అయితే అస్సలకి బాగాలేదనమాట ఈ రోడ్ అయితే. దిస్ ఈజ్ వ్యూ న్యూ మోటార్ వ్లాగింగ్ ఛానల్ అనమాట. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రయన్ డైలీ వ్లాగ్స్. ఈరోజు ఇప్పుడు నుంచి అయితే మోటార్ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వచ్చేస్తుంటాయి. నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూగా తీయడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. చూస్తాం ఒకరి నాకు వాయిస్ తేడా కొడుతుంది ఒకరి చూద్దాం అంటే. సో ఒకరి వాయిస్ అయితే చెక్ చేసుకుని స్టార్ట్ అవుతాం. పర్వాలేదు, వాయిస్ అయితే బాగానే వస్తుంది అనమాట. చలో, ఇది నా అవుట్లుక్ వచ్చేసి. ఎవరోటి ఫోన్ చేయకుండా ఉంటే బాగుండు నాకైతే, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ వీడియో కట్ అవుతుంది, మళ్ళీ అది తొలకాయ నొప్పి ఉంది. ఫస్ట్ అయితే మామూలు రోడ్లు అయితే ట్రై చేస్తున్నాం అనమాట. కంటెంట్ ఏం చేయాలో అర్థమై వాళ్ళు ఇందులో నుంచి తనకంటే మైక్ అన్బాక్సింగ్ అని వీడియో చేద్దాం. మర్చిపోయినా మైక్ నిన్న వచ్చింది. నేను వేరే ఊర్లో ఉన్నా. 50 కిలోమీటర్స్ మా ఊర్లో వచ్చింది అనమాట ఆర్డర్. అది డెలివరీ చేయడానికి వాడు ఫోన్ చేసినాడు. ఒకడే ఊరు లేరు. మంజు బ్రో అయితే తిరుపతికి వెళ్ళినాడు అనమాట. నేను ఇక్కడున్నా కొద్దిగా వేరే ఊరికి వచ్చినా అనమాట. మర్చిపోయినా తీసుకొచ్చుకుందామని. ఆర్డర్ చూసేవాడు ఫోన్ చేసిండు. ఇంకా అన్నా ఎక్కడ వెళ్ళాలి, గంటలు వెళ్ళాను. నేను వస్తున్నాను, ఒక అర్ధ గంటలో తెచ్చుకున్నా తెలుసా మైక్. ఇది ఛార్జింగ్ వస్తుందో లేదో కూడా నాకైతే తెలియదు. వస్తుందే అని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే మన ఛానల్స్ వీడియోస్కి అయితే బాగా పనికి వస్తుంది కదా. ఇది చెరువు ఇది కట్ట అనుకుంటా. ఇక్కడ వర్షం పడితే చాలా డేంజర్ తెలుసా ఇది ఇంత ఏరియాలో. ఎందుకనంటే వర్షం మీద పడింది అనుకో, బండ్లు మామూలుగా స్పీడ్ మామూలు అయితే బాగానే పోతారు స్పీడ్ అయితే. చాలామంది చనిపోయారు దీంట్లో. అంటే ఇట్లా వర్షం పడుకుంటే ఫుల్ వర్షం వస్తుంది, ఈ కాలువ ఫుల్ అయిందనమాట. ఇప్పుడు ఏమైందంటే జారీ చేసి స్లిప్ అయ్యి పడిపోయినారు, చాలామంది చచ్చిపోయినారు దీంట్లో. అందుకోసం చాలా జాగ్రత్త రమ్మంటారు దీంట్లో ఈ గడ్డ మీద వర్షం పడింటే. మన నైట్ వచ్చినా నేను వచ్చింటే బాగానే ఉంది. ఇక్కడ అంతగా ఏం వర్షం ఏం పడలేకుండా. దాన్ని ఏమంటారంటే, చలో ఇప్పుడైతే అదే గైస్, ఇంకోటి వీడియో తీయేద్దాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేనైతే చాలా కష్టపడుతున్నా. మైక్ తెచ్చుకున్నా నిన్ననే, ఏదో 1500 బడ్జెట్లో తెచ్చుకున్నా. ఇది కనుక ఇది హోల్డర్ ఉంది కదా, మొబైల్ హోల్డర్, అన్బాక్సింగ్ వీడియో కానీ చేయలేదు తెలుసా. ఆ తర్వాత నాకు తొందర ఎక్కువ. ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు తెచ్చుకుంటాం కదా, ఫస్ట్ వీడియో తర్వాత ఇద్దాం అంట. మీరు నాకు వ్యూస్ బాగా వస్తే, మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నాకు కొద్దిగా బాగానే ఉంటుంది కదా. ఇంకోటి రియాక్షన్స్ కానీ వాళ్ళు వస్తుంది తెలుసా. ఇటు అప్పుడు కెమెరా పెట్టుకుని పోతున్నాడు, తిక్కున్నాడు అంటే చాలామంది ఇట్లే చూస్తారు. అది కానీ ప్లస్ పాయింట్. చూస్తూనే ఉంటారు చూడండి. చూడలేదు ఇంకా జనాలు ఉంటే సిగ్గు ఎక్కువ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన సిగ్గు ఎక్కువ. ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఇంతకుముందు చూసిన నేను R15 మీద ఇదే వీడియో, అంటే మైక్ అప్పుడు లేకుండా వీడియోస్ అని డిలీట్ చేసిన. ఆ వీడియో చూస్తుంటే ఇంకా విచిత్రంగా చూస్తారు. దేనికి తిరిగి చూస్తున్నాడు వాళ్ళు అడిగితే. అది చూస్తున్నా, వాయిస్ అస్సలకే వచ్చలేదు. అది బడ్స్ పెట్టుకున్నాను నేను, వాయిస్ అస్సలకే వచ్చలేదు. ఈ కెమెరాలో ఎట్లా వస్తుందో చూద్దాం మరి. రోడ్ అయితే అస్సలకే బాగలేదు. ముందర స్టార్ట్ చేద్దామా ఎట్లా వీడియో చెప్పండి. మీకు షేకింగ్ అనిపిస్తుంది కదా, అందుకోసం ముందర తీద్దామా ఎట్లా చూద్దాం. ఇంత రియాక్షన్స్ బాగా చూద్దాం మరి. అంటే ముఖం ఇట్లా చూస్తారన్నమాట, పల్లెటూరులో కదా ముఖాలు ఇట్లా చూస్తారు. ఇంకా ఆటోలో అయితే తిరిగి చూస్తున్నాడు. అయితే పిచ్చ రియాక్షన్స్ వస్తాయి గైస్ మన పల్లెటూరులో.
ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ పోయి కార్ ఉంది, బండి అక్కడ పెట్టేసి కార్లో వేసుకోవడం. వీడియో అయితే చాలా లాంగ్ వీడియోసే పడతాయి. 30 మినిట్స్ అయితే పెట్టేస్తున్నాం అన్నమాట. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వీడియోస్. ఇక వ్యూస్ రాకపోయి పెట్టేద్దామని. ఎందుకంటే మనం అదంతే, ఇంకా నన్ను అనుకున్నా రాకపోయి మనకి ఎందుకు పెట్టేద్దాం. చూస్తారు చూడరు అంతే. ఎంత ఎక్కువ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారా? చేయరు కదా. వీడు టైం పాస్ చేస్తున్నా, వీడు కష్టపడుతున్నా కదా. నేను ఇప్పుడు మొన్న వద్దులే ఏం చెప్తాం, ఇంకా పల్లెటూరులో ఇట్లా ఉంటుంది చూడండి. వీడు ఎట్లా వస్తాడు. ఇంకోటి గ్యాస్, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా సేఫ్టీగా పోండి. ఎందుకంటే హెల్మెట్ లేకుంటే అస్సలుకే పోతండి. ఎందుకంటే చాలా మంది చనిపోయినారు. అంటే స్పీడ్ రోడ్ యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. మన ఎమ్మింగ్లో చాలా జరిగినాయి అవి. ఇప్పుడైతే వీడియో ఆఫ్ చేసి మెయిన్ రోడ్ పోయిన తర్వాత ఆన్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ మీకు ఈ రోడ్లో అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, అది నాగలిన బ్రిడ్జ్, అక్కడ వీడియో ఆన్ చేస్తాం. సరేనా? ఓకే, చలో బై. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేస్తాం. ఓకే చలో. సో వాయిస్ వస్తుందో లేదో నాకు తెలియదు, చూద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే అదంతా ఏరియా దాటిచ్చేస్తే వచ్చేసినాం అనమాట. గత్కల్ రోడ్ ఇంకా ఉంది, కొద్దిగా ఉంది, అంటే వచ్చేసిన ఆల్మోస్ట్. అయితే ఇంత ఉందన్నమాట. ఇప్పుడైతే నేను తిమ్మన్ రెడ్డికి పోయి రిడ్జ్ ఆడ కారు ఉంది, ఆ కారు వేసుకుని పోయి దానికి టైర్లు వేపియాలి. చిన్న రిపేర్లు ఉన్నాయన్నమాట. అదే ఈరోజు వీడియో వచ్చేసిండే. స్టార్టింగ్ అయితే చెప్పలేదు ఏం వీడియో ఎందుకు తీస్తున్నావు, అది ఏం చెప్పలేదు అనమాట. ఇప్పుడైతే వీడియో అయితే అదే అనమాట. బండ్లకి టైర్లు వేపేయాలి, మూడు టైర్లు వేపేయాలి. ఇంకొచ్చేసి చిన్న రిపేర్లు ఉన్నమాట బండికి. అది వేయించిన తర్వాత ఇంకా ఏమి ఫుల్ బాడీ వాష్ చేయాలి బండికి. ఇంకోటి వచ్చేసి ఏంటిదంటే అది మ్యూజిక్ సిస్టమ్ వేయాలి. అది ఇంకోటి వచ్చి రివర్స్ క్యామ్ వేయాలి బండికి. అదే అనమాట బండికి ప్రాబ్లమ్స్ ఇప్పుడు. అది సెంటర్ లాగ్గానే వర్క్ చేయడం లేదు బండికి. ఆ సెంటర్ లాగ్గానే వర్క్ చేసినట్టు చూసి ఇదైతే ఏదో ఊరిది బైన్ఖేడ అయితే ఉంది. బైగన్ఖేడ తెలుసు మనకి. ఇదేలే బైన్ఖేడ. బైన్పల్లి ఏమో అంటారు దీన్ని, ఐడియా లేదు నాకు కదా. చూద్దాం. అంటే ఇక్కడ అది వాళ్ళు ఎవరంటే పల్లెటూరు లేరా, చూసి ఉంటారు ఇన్స్టాగ్రామ్. అది అయితే ఇదే ఊరే. ఇంకోటి వచ్చేసి ఆగుమామ టీవీ అనేది మా ఊరేనమాట, మన ఫ్రెండ్సే వాళ్ళు. వాడవి వీడియో యాంగిల్ ఎట్లుందో నాకైతే చూసలేను. వీడియో యాంగిల్ వచ్చేసి ఈతల సైడ్ ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి మీకైతే. ఇదైతే అంత చిన్న కొట్టంగా అంత పెద్ద కిటికీలు వేపించినాడు కదా అడుగు. ఎవరో మంచి చెల్లు మనకి. ఇప్పుడైతే బయలుదేరదాం. ఇంకా వాయిస్ అయితే క్లారిటీగా వస్తుందా అనుకుంటున్నాను. అయితే వీడియో అయితే ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఇప్పటి నుంచి అయితే 100% కంటిన్యూ వీడియోస్ అయితే పెడతా గాయస్. ఎందుకంటే ఎక్కడంటే ఎక్కడ పోతా అంటే ఊళ్ళోనే తిరిగేది, కానీ ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంది కథ, ఏమి ఎట్లా అంటే ట్రాఫిక్ పోలీస్ ఎట్లా ఉన్నారు, రెస్పాన్స్ ఎట్లా లేదు, మన ఊళ్ళో ఉన్నాయి కదా. కంటిన్యూస్ కొద్దిగా పోయేటప్పుడు కానీ వీడియోస్ అయితే ఆన్ చేసి పెడతాను అనమాట. కంటిన్యూ వీడియోస్ అయితే పెడతానే ఉంటా. లాంగ్ డ్రైవ్స్ పోతుంటాం అప్పుడప్పుడు. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన రీసెంట్లీగానే. R15 ఉంది ఇంటి దగ్గర. రీసెంట్లీగానే స్టార్ట్ చేసిన అనమాట బిజినెస్. అది నేను మంజు బ్రో కలిసి చేస్తున్నాం. అది అప్పుడు హైదరాబాద్ సైడ్ లాంగ్ డ్రైవ్ పోతుంటాం కదా, అప్పుడు నేను కానీ వీడియో తీసి పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. 100% ప్రయత్నిస్తా. వాయిస్ అయితే నాకైతే క్లారిటీ అయితే నాకు అదే ఫస్ట్ టైం కదా. ఇంకా అన్బాక్సింగ్ ఒకటి వీడియో ఉంది, అది కానీ చేయాలి. అన్బాక్సింగ్ వీడియో వచ్చి కార్లో డిఫరెంట్ కార్లో అవుతుంది. ఎవరు ఇంతవరకు చేసినారు అనుకుంటా తెలిసి. మన ఎమ్మినూరులో అయితే మోటో వ్లాగింగ్ అయితే నేనే తెలుగు గైస్. మన ఎమ్మిలో ఉంటారో లేదో తెలియదు మనకైతే. నా వరకైతే నేనే ఉండా అనిపిస్తుంది నాకైతే మోటో వ్లాగింగ్ చేసేదంటే. కానీ గైస్ బైక్ వేసుకొని పొద్దున్నే రైడ్కి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా, మస్తు మజా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో చూసింటారు మీరు.
మోటో రైడ్కి వెళ్ళాలంటే అప్పుడు నా దగ్గర అంత లేకుండానే అది నా బొమ్మడు తీసుకుపోయిన బుల్లెట్. వాయిస్ క్లారిటీగా వస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఎట్లా అంటే వర్షాలు ఫుల్ పడి అనుకో, ఈతల నుంచి అవతల పోనీకుండా అవతల నుంచి ఈతలు రానికుండదు వర్షం మళ్ళీ పడితే. అదే అనమాట ఈ పల్లెటూరు సిచ్యువేషను. వర్షం పడితే అనుకో ఇదెల్లా వాటర్ అవుతాయి. అంటే ఫుల్ ఇక్కడ పక్కనే తుంగభద్ర నది రివర్ ఉందనమాట. తుంగభద్ర రివర్ అదంతా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేసి పులికెల అనుకుంటా. పులికెల అది. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు నాకేసే డౌటే. కానీ ఇక్కడ ఇదెల్లా వాటర్ అయిపోతాయి. ఇక్కడల్లా వాటర్ వస్తాయి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇదెల్లా మునిగిపోతుంది. ఇక ఈ దాకా వచ్చేస్తుంది వాటర్. ఎందుకంటే అది మొత్తం మళ్ళీ అది మునగదు, ఇదొకటి మునుగుతుంది అనమాట. ఫుల్ వస్తాయి వాటర్. ఇంకా ఆడొక కాలం ఉంది, అది చూపిస్తాం మీకు. అదైతే ఘోరంగా పడుతుంది కదా, తెలుసా అది మీకు. ఎప్ప చాలా ఘోరంగా ఉంటుంది అదైతే. చూస్తాం పదండి. పెద్ద మంచి సైడ్ పెద్ద మంచి చూద్దాం ఇప్పుడు పోదాం మనం అక్కడికి. ఇప్పుడైతే రాజాపురం అన్నమాట. ఇది ఆ కాలువగడ్డ దగ్గర అయితే ఇట్ట షేక్ అవుతుంటుంది అబ్బా. వీడియో అయితే అసలుకే తెలియదు అనమాట. అక్కడ స్పీడ్ బ్రేకర్లు వల్లేస్తారు అప్ప. ఇక్కడ ఇంకోటి నా పేరు తెలిసి ఉంటుంది, ఏం చెప్పడం. ఇంకా చూస్తారా ఎట్లా చూస్తున్నారా? ఎట్లుంటుంది మనతోని. చెప్పండి గాయ్స్. వద్దులేండి. ఓకే, నేను మసలు అనుకున్నా ఇప్పుడు ఆగమో టీం దగ్గర పోదామా, ఇట్లా వ్యక్తిగతాలు గుర్తుపడతారా పట్టారా అని. ఇంకా ఇదే పెద్ద డేంజర్ గైస్. ఇది పాడుతుంది వంక. మనుషులు కొట్టుకుని చనిపోయిన చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ వంకలో. ఇట్లా ఇక్కడ రివర్ ఉంది, అక్కడ తుంగభద్ర రివర్. సాంగ్ వేయచ్చు కానీ గైస్ ఇప్పుడు పోతా అక్కడికి. అది బ్రిడ్జ్ దగ్గర హైలైట్ వస్తుంది. బండి 100 కొడతా. వ్యూ చాలా బాగుంటుంది మళ్ళీ. ఇంకా గైస్ ఇది ఇంత వీడియో ఆఫ్ చేస్తా. కొద్దిగా అక్కడ ముందర ఆన్ చేస్తా గైస్. ఎందుకంటే ఈ రోడ్ బాగాలేదు. ఒక 500 మీటర్స్ బాగాలేదు అనమాట. అక్కడ ఆన్ చేస్తా వీడియో. చలో ఇప్పుడైతే వచ్చేసిన అదంతా రోడ్ బాగాలేదు దానికి నేను వీడియో ఆఫ్ చేసిన. ఎందుకంటే షేక్ ఎక్కువ అవుతుంది అనమాట వీడియో. వాయిస్ డౌటే గైస్ నాకైతే, ఎందుకంటే గాలి వస్తుంది ఫుల్ నాయిస్. దేవుని అయితే వీడియో బాగా వస్తుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఇస్తున్నా గాయస్. కొద్దిగా రిమోట్ చాలా బాగా అవుతుంది తెలుసా నాకైతే. అంటే ఏడుస్తలేనులేండి, అది ఏమో ఆడ ఏడుస్తున్నట్టే ఉందన్నమాట. అది ఇలా పంజాబ్ అయిపోయింది కదా మాకైతే. ఇది హైలైట్ ఉంటుంది కాదు, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్గా. బండి చూడండి ఎంత కొడతాయి ఇప్పుడు. ఇదేనమాట రివర్ అది. దీనిలో సాంగ్ వేసుకుంటే లెటర్స్ తెలిసి ఈ గర్రల పంచాయతీ. తలిగిసినామనుకో వీడియో నిలబెట్టి
బండి ఎక్కువ పంపిస్తారు కదా, ఇంకా అంత ఏం లేదు. అప్పుడప్పుడు మీమ్స్ యాడ్ చేస్తుంటాయి కదా, ఎందుకంటే నువ్వు వీడియో పెడతా కదా, మీమ్స్ ఏం లేదు, ఓన్లీ వీడియో జాయిన్ చేయడం డైరెక్ట్ పెట్టడం అంతే. ఇట్లుంటుంది మనతో. వాడు తెలిసిన వాళ్ళు అసలు ఇంకోటి తెలిసినాడు సరే. మన దగ్గర ఏదో మైక్ ఉందంట కదా, మన దగ్గర ఇంకా షాప్ ఉంది అక్కడ. ఇదైతే ఇక్కడ పోతే ఎమ్మిగనూరు వస్తుంది, ఇట్లా పోతే తిమ్మందొడ్డి వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఇంక అంతే. పెట్రోల్ కానీ లేదు బండిలో, పెట్రోల్ యాడ్ అయిపోతే నాకైతే తెలియదు. చూద్దాం పోదాం, ఎక్కడన్నా అయిపోయి దొబ్బుకుంటా పోదాం అంతే, ఇంకేం చేస్తాం. అది బండి చూసుకుంటప్పుడైతే నేనైతే వీడియో అయితే తెలియను కదా, సిగ్గు ఎక్కువ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి తీసుకొని ఎమ్నూరుకి వచ్చి అప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాం. మీరైతే ప్లీజ్ డోంట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాడు గాయ్స్. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా నేను. ముందు దిగిపోయేటప్పుడు వీడియో చేయండి. ఇప్పుడు వీడియో దాకా ఏం చేసేస్తా, ఇక్కడ నుంచి కార్ వీడియో వస్తుంది మీకు ఇక, సరేనా? చలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కార్ వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి అంతలే గైస్, నెక్స్ట్ కార్ వీడియో. ఓకే చలో.